హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈ పేరు వినగానే మనందరికీ ఎలక్షన్స్ వస్తున్నాయని అనిపిస్తుంది. కానీ చాలా మంది రాజకీయ నాయకులకు మాత్రం ఈవీఎం అంటే నచ్చదు. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఈవీఎం మిషన్స్ ని హ్యాక్ చేసి ఓటర్ ఎవరికి ఓటు వేసినా వాళ్ళ పార్టీకి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేలా చేసుకుంటారని మనం కూడా చాలా సార్లు ఇలాంటి విమర్శలు విని ఉంటాం. ఈ రోజు ఈ వీడియోలో ఈవీఎం హిస్టరీ గురించి, అంటే ఈవీఎంస్ మన కంట్రీలో ఎప్పుడు ఫస్ట్ తయారు చేశారు, అసలు ఈవీఎం వల్ల యూజ్ ఏమైనా ఉందా లేదా, అలానే ఇంకా ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా లేదా అని, ఇంకా మన ఇండియన్ ఎలక్షన్ గైడ్ లైన్స్ ఏంటి అని కూడా చెప్తాను. ఇంకా ఫైనల్గా ఈవీఎంలకి అగైనిస్ట్గా సుప్రీంకోర్టులో వేసిన కోర్టు కేసెస్ గురించి కూడా చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈవీఎం గురించి చెప్పాలి అంటే దానికన్నా ముందు మన కంట్రీలో ఓటింగ్ ఎలా జరిగేదో తెలుసుకోవాలి. అసలు ఈవీఎంని కనిపెట్టిన ముందు రోజుల్లో మన ఇండియాలో ఓటింగ్ ఓన్లీ బ్యాలెట్ బాక్స్ సిస్టమ్ త్రూ జరిగేది. ప్రజలకు నచ్చిన నాయకుడి పార్టీ సింబల్ మీద స్టాంపు వేసి ఆ పేపర్ని ఫోల్డ్ చేసి బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ఇలా బ్యాలెట్ బాక్స్లో ఉన్న పేపర్స్ని మాన్యువల్గా లెక్కపెట్టి ఆ ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు అనేది చెప్పేవాళ్ళు. కానీ బ్యాలెట్ ఓటింగ్లో ఉన్న పెద్ద మైనస్ ఏంటి అంటే ఓటర్ తనకు నచ్చిన పార్టీ గుర్తుకి స్టాంపు వేసిన పేపర్ని ఫోల్డ్ చేసి బ్యాలెట్ బాక్స్లో వేసిన తర్వాత ఆ స్టాంప్ ఇంక వేరే పార్టీ సింబల్ మీద స్ప్రెడ్ అవ్వడంతో ఆ ఓట్ని ఇన్వాలిడ్ గా డిక్లేర్ చేయాల్సి వచ్చేది. అలానే ఇంకా చాలా మంది ఆ పేపర్ని బాక్స్లో వేయడం కూడా మర్చిపోయేవారు. ఇలా అలాంటి ఓట్లు కూడా పడకపోవడంతో యాక్చువల్గా గెలవాల్సిన పర్సన్ కాకుండా వేరే పర్సన్ గెలిచేవాళ్ళు. ఇలా బ్యాలెట్ సిస్టమ్ పైన చాలా రకాల విమర్శలు రావడంతో ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్కి ఆల్టర్నేటివ్ని తీసుకురావాలని అనుకుంది. సో ఈ పనిని ఈసీఐఎల్ అండ్ బిఈఎల్కి అప్పగించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ దీనిని డెవలప్ చేసి చాలా రకాల టెస్టులు కండక్ట్ చేసిన కంపెనీలు వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 1977లో ఈసీఐఎల్ వాళ్ళు ఈవీఎంలను డిజైన్ చేయాలని డిసైడ్ అయ్యి చాలా రకాల మోడల్స్ని డిజైన్ చేసుకుంటూ ఫైనల్గా 1980లో ఈ మోడల్ని డిజైన్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చూపించాయి. ఈ మోడల్ని చాలా రకాల టెస్టులు చేసి ఫైనల్గా దీన్ని ఉపయోగించాలని డిసైడ్ అయ్యారు. అలా ఫస్ట్ టైం ఈ ఈవీఎంలను 1982లో కేరళ పరవూర్ నియోజకవర్గంలో జరిగిన బై ఎలక్షన్లో కొన్ని పోలింగ్ స్టేషన్స్లో దీన్ని ఉపయోగించారు. అలా ఈ ఈవీఎంలను కొంచెం పెంచుకుంటూ 1998లో 25 నియోజకవర్గాల్లో వీటిని వాడారు. అలానే 2000లో హర్యానాలో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో 45 నియోజకవర్గాలలో వీటిని వాడారు. తర్వాత 2001లో మన సౌత్లో కేరళ, పుదుచ్చేరి ఇంకా తమిళనాడు స్టేట్స్లో మాత్రమే కాకుండా వెస్ట్ బెంగాల్లో కూడా పూర్తి స్థాయిలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈవీఎం మిషన్స్ని ఉపయోగించారు. ఇలా యూజ్ చేసిన ప్రతి చోట ఈవీఎంలు సక్సెస్ అవుతూ వచ్చాయి. ఇలా ఈవీఎంలు మన కంట్రీ ఎలక్షన్స్లో ఒక కొత్త మార్పును తీసుకొచ్చాయి. ఈవీఎంలో మొత్తం 2 మిషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది కంట్రోల్ యూనిట్ సియు, ఇంకొకటి బ్యాలెట్ యూనిట్ బియు. ఈ 2 మిషన్స్ ఒకదానితో ఒకటి వైర్స్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ 2 మిషన్స్ని కలిపి ఈవీఎం అంటారు. వీటిలో మొత్తం 3 అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నాయి. అవి M1, M2 అండ్ M3 ఇలా ఒక్కొక్కటిగా అప్డేట్ అవుతూ వచ్చాయి. స్టార్టింగ్ లో M1 మోడల్ని లాంచ్ చేశారు. దీంట్లో అన్ని లిమిటెడ్ ఫీచర్స్ ఉండేవి. లైక్ ఒక బ్యాలెట్ బాక్స్ కి ఇన్ని ఓట్స్ మాత్రమే ఉంటాయని, ఇంకా క్యాండిడేట్స్ కి జస్ట్ 16 మాత్రమే ఉండేవి. ఇలా అన్ని లిమిటెడ్ లో ఉండేవి. తర్వాత నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ M2లో కంట్రోల్ యూనిట్ ని సింగిల్ గానే ఉంచి బ్యాలెటింగ్ యూనిట్స్ ని మాత్రమే పెంచి 16 క్యాండిడేట్స్ నుంచి 64 క్యాండిడేట్స్ వరకు ఉండేలా ఎక్కువ మిషన్స్ ని తీసుకొచ్చారు. వీటితో పాటు నోటాను కూడా యాడ్ చేశారు. నోటా అంటే నన్ ఆఫ్ ద అబౌవ్ మీనింగ్. మీ నియోజకవర్గంలో పోటీ చేసే ఏ అభ్యర్థి మీకు నచ్చకపోయినా ఈ నోటాకి మీ ఓట్ని వేయొచ్చు. ఇంకా ఫైనల్గా ఈ M3 అప్డేటెడ్ వర్షన్ తీసుకురావడానికి చాలా హంగామా అయితే జరిగింది. ఈ ఈవీఎం మిషన్స్లో ట్యాంపరింగ్ జరుగుతుంది అని కొన్ని పొలిటికల్ పార్టీస్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టుల్లో కేసెస్ ఫైల్ చేశారు. అక్కడ నిజంగానే ఈ ఈవీఎం మిషన్స్లో కొంతవరకు ట్యాంపరింగ్ జరుగుతుందని తెలిసింది. అది ఎలా అంటే బ్యాలెట్ యూనిట్లో 16 క్యాండిడేట్స్కి సపరేట్గా 16 బటన్స్ ఉంటాయి. అందులో ఏ బటన్ ప్రెస్ చేసినా ఆ యూనిట్లో ఉన్న ఫస్ట్ పర్సన్కి ఓటు వేలేలా అవుతుంది అని. ఇలా నిజంగా జరుగుతుందని ప్రూవ్ అవడంతో హైకోర్టు ఎలక్షన్ కమిషన్ని ఇంకా బెటర్గా, ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్స్లో ఈవీఎం మిషన్స్ వర్క్ అవ్వకపోతే మళ్ళీ బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్ని తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్పింది. ఇంకా ఎలక్షన్ కమిషన్ ఈ విషయం మీద కొంచెం గట్టిగా కాన్సన్ట్రేట్ చేసి ఈవీఎంతో పాటు వీవీప్యాట్ మెషిన్ని తీసుకువచ్చింది. ఇదే M3 అప్డేటెడ్ వర్షన్. ఈ మెషిన్ బియు అండ్ సియుతో పాటు ఉండే థర్డ్ మెషిన్. వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సుప్రీంకోర్టు ఇచ్చిన గట్టి ఇన్స్ట్రక్షన్స్తో 2012 అండ్ 2013లో ఈ వీవీప్యాట్ని బాగా ట్రయల్ చేసి 2014 జనరల్ ఎలక్షన్స్లో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకీ ఈ వీవీప్యాట్ ఎలా పనిచేస్తుంది అంటే బ్యాలెట్ యూనిట్లో ఓటర్ ఏదైనా పార్టీ సింబల్ బటన్ని ప్రెస్ చేయగానే ఈ వీవీప్యాట్లో ఆ పార్టీకి సంబంధించిన స్లిప్ ఒకటి
7 సెకండ్స్ పాటు డిస్ప్లే అవుతుంది. దీనిని వాటర్ కూడా చూడొచ్చు. ఇలా కనిపించిన స్లిప్ వీవీప్యాట్లో ఉన్న డ్రాప్ బాక్స్లో పడుతుంది. ఈ వీవీప్యాట్ వచ్చిన స్టార్టింగ్లో అంటే 2014లో ఎలక్షన్ కమిషన్ చూడండి చూసిందే నమ్మండి అని ఒక స్లోగన్తో యాడ్ క్యాంపెయిన్ కూడా చేసింది. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. దీనివల్ల ప్రజలకి ఎలక్షన్ కమిషన్ మీద కొంచెం నమ్మకం వచ్చింది. ఇలా ఈవీఎంలో వేసిన ఓట్లలో ఏదైనా తేడా వస్తే ఈ వీవీప్యాట్లో ఉన్న స్లిప్స్తో వెరిఫై చేసుకోవడానికి వీలుగా ఉండడంతో సుప్రీంకోర్టు కూడా ఈ వీవీప్యాట్ని అప్రూవ్ చేసింది. దీనితో అప్పటి నుంచి ఇండియాలో ఈవీఎంతో పాటు ఈ వీవీప్యాట్ కూడా మన ఎలక్షన్లో భాగం అయిపోయింది. ఈ ఈవీఎం మెషిన్లో ఫైనల్గా తెచ్చిన M3 అప్డేట్లో ఓటర్ వచ్చి ఓటు వేయగానే ఆ మెషిన్ ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. మళ్ళీ వేరే ఓటర్ ఈవీఎం మెషిన్ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే ఆ బూత్ ఆఫీసర్ ఆ బటన్ని అన్లాక్ చేస్తేనే ఆ ఓటర్కి ఓటు వేసే ఆప్షన్ ఉంటుంది. సో ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే వేయడానికి వీలవుతుంది. ఈ ఈవీఎం మెషిన్ స్టార్టింగ్లో తయారు చేయడానికి 5,500 వరకు ఖర్చు అయ్యేది. కానీ ప్రెసెంట్ ఈవీఎంతో పాటు ఈ వీవీప్యాట్ని తీసుకురావడంతో దీని కాస్ట్ ఇప్పుడు బ్యాలెట్ యూనిట్కి 7,900 రూపాయలు, అలానే ఒక కంట్రోల్ యూనిట్కి 9,800 రూపాయలు, ఇంకా ఫైనల్గా ఒక వీవీప్యాట్కి 16,000 రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది. ఈ ఈవీఎంల షెల్ఫ్ లైఫ్ వచ్చేసి అఫీషియల్గా 15 ఇయర్స్ ఉంటుంది. దాని తర్వాత వాటిని మార్చాల్సి ఉంటుంది. ఇవి ఇలా ఎవ్రీ 15 ఇయర్స్కి మార్చడానికి ఎలక్షన్ కమిషన్కి దాదాపు 10,000 కోట్ల రూపాయలు అయితే కావాల్సి ఉంటుంది. మన ఇండియాలో ఎలక్షన్స్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలని దృష్టిలో పెట్టుకొని కండక్ట్ చేస్తారు. వీటిని పాటించడం వల్లనే ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీలా ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ సీక్రెసీ. మనం ఓటు వేసేటప్పుడు చాలా సీక్రెట్గా ఓటు వేయాలి. ఎవరికి కనిపించకుండా ఒక క్లోజ్డ్ ప్లేస్లో ఓటు వేస్తాం. దీనివల్ల ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఎవరికి ఓటు వేసామో మనకు తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు. సో ఇలా ఉండడం వల్ల ఒరిజినల్గా మన మనసులో ఎవరికి ఓటు వేయాలని అనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే ఓటు వేయొచ్చు. ఇది బ్యాలెట్ బాక్స్ ఉన్నప్పటి నుంచి ఉన్న రూల్. దీనివల్ల జనాలు ధైర్యంగా ఓటు వేయడానికి పోలింగ్ బూత్లకు వస్తారు. సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ. ఓటు వేసిన తర్వాత మనం ఎవరికి వేసామో మనకి క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మనకి ఒక నమ్మకం వస్తుంది. దీనివల్ల మనం వేసిన ఓటు ఎవరికి వేయాలి అని అనుకున్నామో వాళ్ళకి మాత్రమే పడింది అని ఒక క్లారిటీ ఉంటుంది. దీనివల్ల సిస్టమ్ మీద ప్రజలకి చాలా గట్టి నమ్మకం ఏర్పడుతుంది. దీనినే మనం ట్రాన్స్పరెన్సీ అంటాం. థర్డ్ వన్ వచ్చేసి చెకింగ్ అండ్ వెరిఫైయింగ్. ఇదే బ్యాలెట్ పేపర్ ఓటింగ్కి ఈవీఎంకి ఉన్న తేడా. బ్యాలెట్ బాక్స్ ఓటింగ్లో ప్రతి పేపర్ని బాక్స్లో నుంచి తీసి కట్టలుగా ట్రేస్లో పెట్టి కౌంట్ చేస్తారు. ఇదంతా అన్ని పార్టీల వాళ్ళ ముందు జరుగుతుంది. సో ఏ పార్టీ వాళ్ళకు కూడా దీని మీద అనుమానం ఉండదు. కానీ ఈవీఎంలో కౌంటింగ్ ప్రాసెస్ అలా ఉండదు. దీని ప్రాసెస్ కొంచెం వేరుగా ఉంటుంది. ఈ ఈవీఎం మెషిన్స్ని ఎలక్షన్స్ జరిగిన ప్రతి రాష్ట్రంలో ర్యాండమ్గా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి, అంటే ఏదైనా ఒక పోలింగ్ బూత్ని ఎంచుకొని అక్కడ ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ అంతా ఎలా జరిగిందో వెరిఫై చేస్తారు. అంటే ఓటర్స్ ఈవీఎంలో వేసిన ఓట్స్ని వీవీప్యాట్లో కూడా కరెక్ట్గా టాలీ అవుతున్నాయా లేదా అని చెక్ చేసి వెరిఫై చేస్తారు. ఇది కొంతవరకు మంచి విషయమే. కానీ ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉండే మెషిన్స్ దగ్గర ఈ ప్రాసెస్ జరగదు. ఎలక్షన్ అసెంబ్లీ జరిగిన డిస్ట్రిక్ట్లో ర్యాండమ్గా కొన్ని ప్లేసెస్ని అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇలా చెకింగ్ అండ్ వెరిఫైయింగ్ చేస్తారు. ఈ కౌంట్ని రీసెంట్గా పెంచారు. ఎక్కువ సెంటర్స్లో వెరిఫై చేయాలి అని కొన్ని పార్టీస్ కోర్టుకు వెళ్లడంతో వెరిఫైయింగ్ పోలింగ్ స్టేషన్స్ పెంచారు. ఈ ఈవీఎం మిషన్ వచ్చిన తర్వాత అందరికీ ఉండే మేజర్ డౌట్స్ ఏంటి అంటే, బ్యాలెట్ యూనిట్లో ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్లో మనకు ఆ పార్టీ సింబల్ 7 సెకండ్స్ పాటు కనిపిస్తుంది. అక్కడి వరకు అందరూ సాటిస్ఫై అవుతున్నారు. కానీ ఈ బ్యాలెట్ యూనిట్లో కూడా అదే ఓటుని తీసుకుంటుందా లేదా అని, మనం ఎవరికి ఓటు వేసినా ఒకరికి మాత్రమే ఓటు పడుతుందా అని చాలా మందికి వచ్చే మేజర్ డౌట్. ఒక్కొక్క ప్లేస్లో పోటీ చాలా గట్టిగా ఉంటుంది. రెండు పార్టీల లీడర్స్కి మెజారిటీ గట్టిగా వస్తుంది. కేవలం 500 లేదా కొన్నిసార్లు 100 ఓట్లతో కూడా ఒక పార్టీ గెలుస్తుంది. అప్పుడే ఈ ఈవీఎం మిషన్స్ పైన బాగా అనుమానం వస్తుంది. దానితో వీవీప్యాట్లో ఉన్న ఓట్స్ని కౌంట్ చేయమని అపోజిషన్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇలాంటి సందర్భంలో కూడా ఈవీఎం మిషన్స్ ట్యాంపరింగ్ అయ్యాయని అందరికీ డౌట్ వస్తుంది. ఇలా ఇంకా చాలా మందికి ఈవీఎం మిషన్స్ పైన సందేహాలు ఉండడం వల్ల ఈవీఎం మిషన్స్ అన్ని ట్యాంపర్ అయ్యాయని అంటూ ఉంటారు. ఇలా ఇప్పటికే చాలా అలిగేషన్స్ వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎక్కడ 100% ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని ప్రూవ్ చేయలేకపోయారు. అందుకే ప్రజలు అండ్ పొలిటీషియన్స్ ఈ ఈవీఎంలను నమ్ముతూ ఉంటారు. ఈ ఈవీఎం మిషన్స్ ని ట్యాంపర్ చేయలేము అని అధికారులు చాలా బలంగా చెప్తున్నారు. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారో ఏంటో చూద్దాం. సాఫ్ట్వేర్ కి ట్యాంపర్ చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? లేదు, ట్యాంపర్ చేసే అవకాశం లేదు. అంటే ట్యాంపర్ చేసి చూపిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. లేదు, చేసే అవ్వలేదని మేము చెప్తా ఉన్నాం. అంటే మీరు సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు, చిప్ తయారు చేసినప్పుడు ఆ రకమైన జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ వీడియోకి ఇంతే గాయస్. ఈ ఈవీఎం మిషన్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.